ఇబ్బంది అనుకోకుండా నా వైపు తిరగండి అమ్మ అందరూ. చూపుడు వేలు చిటికిన వేలు ఈ రెండు పక్కకు పెట్టేసేయండి. అవతల వాడు తప్పులు చూపించేది ఇది, అందువల్ల దాన్ని వాడద్దు. ఊరికే ఏవేవో చూపిస్తూ ఉంటాం చిటికిన వేలుతో, అందువల్ల దాన్ని చూపించద్దు. ఈ బొటన వేలు, మధ్యమ వేలు, ఉంగరం వేలు ఆ మూడింటితో ఇలా పట్టుకుంటే దాన్ని గోముఖ ముద్ర అంటారు. దానితో ఇలా 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 కుంకుమ పూజ చేస్తూ ఉండండి. కొద్ది కొద్దిగా చిటికిడిగా పడాలి కుంకుమ. ఒకవేళ ఎవరికైనా కుంకుమ అక్కడ నిండుకుంటోంది అనగానే కమిటీ సభ్యుల వైపు ఇలా తల తిప్పి చూస్తే చాలు, మన వాళ్ళు మహా షార్ప్గా ఉంటారు. అందుచేత వారు తీసుకొచ్చి వెంటనే మీ కుంకుమ మీ కప్పుల్లో నింపేస్తూ ఉంటారు. మీకేం కావాలన్నా సరే సాయి అనుకుంటే చాలు వచ్చేస్తుంది. అందువల్ల అందరూ కూడా కుంకుమ పూజ మొదలు పెట్టండి. వేస్తున్నప్పుడు ఎవరికైనా అవకాశం ఉంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుని వేయచ్చు. 3